ఇక్కడున్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా. యాదవ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రోల్ని ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. ఇక్కడ మీరందరూ ఆలోచించాలా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? పుత్తా సుధాకర్ యాదవ్ గారు. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారు. తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు, ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు. నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నా. ఏపీఐఏసీ చైర్మన్ గారు గతంలో ఎవరు? కృష్ణ యాదవ్ గారు. ఇప్పుడు అదే ఏపీఐఏసీ చైర్మన్ ఎవరు? జబర్దస్త్ ఆంటీ. తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం. ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది. మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగుపెట్టారు. అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్సభ కూడా పంపిస్తాం జరిగింది. రెడ్డి యాదవ్ గారు తెలుసు. అందుకే ఇక్కడున్న యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా, మళ్ళీ 2024 ఎన్నికల్లో లోక్సభకి మళ్ళీ మన యాదవ సోదరులు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అది రాజకీయంగా. ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం. యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధులు ఖర్చు పెట్టాం. ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీ ద్వారా పన్నిమొట్లు అందజేశాం. గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం. గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం. మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం. ఆనాడు గోపాల మిత్రులు నియమించి మన ఆవులు బర్రెలకి ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా చెప్పారు, అన్న పవిత్రమైన కార్యక్రమం గోపాల మిత్ర, ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని.